కానీ ఇగో ఈ మొక్క చూపిస్తున్నాను చూడండి మీరందరూ. ఈ మొక్క పేరు తెలుసా? వయ్యారి బామ మొక్క. ఏం మొక్క? మొక్క. దీన్ని ముక్కు పుడక మొక్క అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి చూడటానికి చిన్న చిన్నగా ఫ్లవర్లా ఉన్నాయి కదా, చిన్న ఫ్లవర్లా ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే ముక్కు పుడక చిన్నపిల్లలు అట్లా పెట్టుకుంటారు ముక్కుకి, అంటే ఆకారంలో అలా ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వయ్యారి బామ చెట్లేనన్నమాట. వీటి వల్ల ఏంటి ఇబ్బంది అంటే, మీరంతా స్కూల్కి వెళ్ళే పిల్లలే కదా. మీ స్కూల్కి వెళ్ళే పిల్లలప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మనకేం జరగాలి? మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆక్సిజన్ అందాలి. అయితే ఈ మొక్కల వల్ల మనకేమొస్తుంది? ఆయాసం వస్తుంది. ఏమొస్తుంది? ఆయాసం వస్తే మనకి శ్వాస అందదు కదా. సో కాబట్టి ఇలాంటి మొక్కలు ఎక్కడున్నా కూడా, మీ ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా, సుశాంత్ నువ్వు నిమ్మకాయ తర్వాత తీసుకుందుకొని. ఈ మొక్కలు తెలుసుగా నీకు? దీని పేరు ఏం పేరు? వయ్యారి బామ్మ మొక్క అని కూడా అంటారు. ఓకేనా? అయితే ఈ మొక్కలు ఎక్కడున్నా కూడా పీకేసేయండి. ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మొక్క బీకండి. అరే ఆగు, వన్ బై వన్ ఆగు నాన్న. అక్కడ వేసేయండి. అక్కడే వేసేయాలి అమ్మా, అక్కడే వేసేయాలి. ఎక్కడ బీకర్ అక్కడే వేసేయాలి మొక్క. ఒక్కొక్కటి అక్కడే వేసేయి నాన్న. ఒరే సుశాంత్ అన్ని మొక్కలు వేయకూడదు, అక్కడ వేసేసి. ఎక్కడ పీకుతామో మొక్కని అక్కడే వేసేసేయాలి. పీకే అక్కడే వేసేసే నాన్న. చీమలు ఉన్నాయి కదా, పక్కకి వెళ్ళు. ఎందుకో తెలుసా నాన్న? ఇప్పుడు ఆగు చందు. ఓకే, ఇదిగో ఆగురా, నేను ఒక మాట చెప్పనియండి. ఇది చూడండి, ఇప్పుడు ఇవి ఫ్లవర్లా ఉంది కదా, వింటున్నారా నాన్న? రే వినండి, చందు సుశాంత్ జేబులో పెట్టేస్తే నిమ్మకాయ. ఈ మొక్కకి ఇక్కడ ఫ్లవర్లా ఉన్నాయి కదా, వీటి మీద చిన్న చిన్న పసుపు లాంటి పౌడర్ ఉంటుంది. అంటే ప్రతి పువ్వులో ఉంటాయి కదా, దాన్ని పుప్పొడి అంటారు. ఏమంటారు? పుప్పొడి. అయితే దీనివల్ల ఇప్పుడు ఈ తేనెటీగలు ఏం చేస్తాయి అంటే వీటి మీద వాలి, మళ్ళీ జామ చెట్ల మీద వాళ్ళని అనుకో, వాటికి పంట సరిగా రాదు. అర్థమవుతుందా? ఏ పంట మీద అయినా ఈ మొక్క మీద వాలినా తేనెటీగలు కానీ ఈగలు కానీ ఏదైనా సరే వేరే చెట్టు మీదకి వెళ్ళి వాలితే వాటి మీదకి ఆ గ్రోత్ తగ్గిపోద్ది, అంటే కాయలు కాయవన్నమాట. ఎంత నష్టం ఉందో చూడండి ఈ మొక్క వల్ల. నష్టమా కాదా? మనుషులకేమో ఉబ్బసం, అవునా మోను? మనుషులకేమో ఉబ్బసం, చెట్లకేమో ఆయాసం కాదురా, అవి గ్రోత్ రాదన్నమాట. అంటే మనకి కాయలు కాయవు, పూత పూసిద్ది కానీ కాయలు కాయపోతే జాంకాయ చెట్టు ఉంది, కాయ కాయపోతే మనం ఏం చేస్తాము? సూదేపిస్తాం. ఎప్పుడు? అది ఇంకా పూర్తి స్థాయిలో లేనప్పుడు కదా. అందువల్ల ఇలాంటి మొక్కలు మనము ఎక్కడ పీకిన మొక్కలు అక్కడే పడేసేయాలన్నమాట. చూపించు పుట్టగొడుగులు అవి. ఉండు నాకు సుధా, ఉండు సుధా, ఎందుకు ఏం చేస్తావు? ఇది పిచ్చి పుట్టగొడుగు, మంచి కాదు.